బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పుకొని సంచలనం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు మంత్రి పదవి దక్కకపోయినా ఒక కీలక పదవి వరించింది. ఆయనతో పాటు మరికొందరికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది ఏపీ సర్కార్. జలీల్ ఖాన్ కు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆయన బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయనకు మంత్రి పదవి దక్కకుండా చేసిందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వివిధ కార్పొరేషన్ల వక్ఫ్ బోర్డ్, ఉర్దూ అకాడమీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు చైర్మన్లను నియమించారు. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూ 8 మంది చైర్మన్ల నియామకం జరిగింది. ముస్లిం సోదరుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్, ఏపీ ఉర్దూ అకాడమీ నియామకంలో నిర్ణయాలను వెల్లడించారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ ను కృష్ణా జిల్లాకు ఎంపిక చేశారు. ఏపీ ఉర్దూ అకాడమీకి డాక్టర్ ఎస్ఎండి నౌమాన్ కర్నూలు జిల్లాకు ఎంపికయ్యారు. మొత్తానికి బీకాం ఫిజిక్స్ చాలా కామ్గా కీలకమైన పదవి కొట్టేశారు.